ఓకే వీడియో అందరి నుంచి తీసేస్తాను స్టార్ట్ చేసి అట్లా క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद నిన్న ఏదైతే స్థానిక నాయకులు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు పట్టణం కానీ అదేవిధంగా రామకృష్ణపూర్ మందమరి పట్టణానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆత్మ చంపుకొని మనసు చంపుకొని బాల్కసుమన్ బెదిరింపులతోటి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ సోదరులకు చిన్న విన్నపం ఏంటంటే ఇవాళ ఎవరు కూడా వ్యక్తిగత విషయాలకు వ్యక్తిగత దూషణలకు పోవద్దన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలి తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాలను రావద్దని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు తెలియజేసుకుంటూ ఏదైతే బాల్కసుమన్ ఎలక్షన్ల ముందు 2018కి ముందు మెట్టుపల్లి నా పుట్టినీళ్ళు అయితే చెన్నూరు నా మెట్టినీళ్ళు అని చెప్పి నేను చచ్చిపోతే నా బొక్కలి గోదావరిలో కలపాలని చెప్పిండు. ఇదంతా మనం అందరం కూడా విన్నాం. ఇవాళ అదే టైంలో ఏదైతే నామినేషన్ చేసే ముందు బొక్కలగుట్టలో ఇల్లు కట్టుకొని నేను ఇక్కడనే ఉంటా, మందమరిలో ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా అని చెప్పి అప్పుడు అక్కడ ముగ్గు పోసి ఇల్లు కట్టే ప్రయత్నం చేసి గెలిచిన తర్వాత దాన్ని ఎంతకైతే ఉన్నాడో అంతకు 4 గంటల రెట్టింపుతోటి ఆ ఇల్లు అమ్ముకొని అక్కడ చెన్నూరు క్యాంప్ ఆఫీసులో ఉంటాడు. ఇవాళ ఎక్కడున్నది ఆయనకు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ప్రశ్నిస్తే తప్ప ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి అడిగితే ఇవాళ అందరికీ అంత రేషం వస్తుందా? ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్క విషయాలు మీరు అందరూ కూడా గమనించుకోవాలి కదా, మీరు అందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ మీరు అందరూ కూడా ఇలా ప్రశ్నిస్తే ఇంత రేషం ఎందుకు వస్తుంది అందరికీ అని చెప్పి కూడా నేను మీ అందరిని అడగడం జరుగుతుంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి పోతే ఇలా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు జరిపిస్తానని వేల మంది సమక్షంలో ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రితో చెప్పించినటువంటి బాల్కసుమన్ చెప్పించినటువంటి నిజాలు వాస్తవాలు కాదా? ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలు కాదా? ఇలా ఇక్కడ సెంట్రల్ లైటింగ్ తీసుకొస్తానని చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు కాదా? ఇక్కడ రోడ్ వైడింగ్ చేసి ఏదైతే బస్ స్టాండ్ నుంచి ట్రినిటీ హై స్కూల్ వరకు సెంట్రల్ లైటింగ్ చేసి బటర్ఫ్లై లైటింగ్ పెడతానని చెప్పిండు. అవన్నీ వాస్తవాలు కాదా? అదేవిధంగా క్లాక్ టవర్ పెడతానని చెప్పిండు. ఇక్కడ మందమర్ల అది ఎప్పుడో శంకుస్థాపన జరిగింది. అది ఏమన్నా కనీసం రూపుదాల్చిందా? ఇంకా పోతే ఇంకా చాలా వరకు కూడా ఏదైతే పార్కు కేసీఆర్ పార్క్ అని చెప్పి అక్కడ కూడా శిలాఫలకం వేసిండు. దాని పని ఏమన్నా స్టార్ట్ అయిందా? ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా చెన్నూరులో బస్టాండ్ విషయం దుస్థితి ఘోరమైన పరిస్థితి, అక్కడ బస్సులు రానటువంటి పరిస్థితి చెన్నూరు పరిస్థితి చూస్తే. అదేవిధంగా ఇవాళ ఆయన చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడితే ఇంత రేషం ఎందుకు వస్తుందని చెప్పి కూడా మీ అందరినీ అడగడం జరుగుతుంది. ఇలా క్వారీల విషయంలో ఏదైతే ఇసుక క్వారీలు విచ్చలవిడిగా ఇసుక క్వారీల మీద అదేవిధంగా ఓపెన్ కాస్ట్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నటువంటి సుమన్ గురించి ఇలా మాట్లాడితే మీకు ఎందుకు ఇంత రేషం వస్తుందో మీరు అందరూ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఖనిజాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా ఇవాళ కోట్ల రూపాయలు దండించడానికి కోట్ల రూపాయలు దంచుకోవడానికే ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మీకు ఎందుకు ఇంత రేషం వస్తుందో మీరు అందరూ కూడా ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో అవి హామీలా కాదా ఇలా స్వయంగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎక్కడైనా పర్లేదు, ఏడైనా పర్లేదు, మేము ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రజలందరూ కూడా మనం ఇవాళ ఏం చేస్తున్నాం అనేది గమనిస్తూ ఉన్నారు. ఇలా 2 సంవత్సరాలు దాటిపోయింది ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఏ సమస్య మీద ముందుకు వస్తారో, ఏ సమస్య మీద మీరు ఆయన తీసుకొస్తారో తీసుకురండి. చెన్నూరు కానీ, కోటపల్లి కానీ, అదేవిధంగా జైపూర్ కానీ, భీమారం కానీ, క్యాతరపల్లి కానీ, మందమరి కానీ, ఏ మున్సిపాలిటీ అయినా మంచిదే, ఏ గ్రామమైనా మంచిదే, ఎక్కడికి ఏ మారుమూల గ్రామానికైనా రావడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. మీ నాయకుడిని తీసుకొని రండి. ఎన్ని పనులు చేసిండు, ఎంత చేసిండు అనేది చూపించమని చెప్పండి. అదే ఎన్ని పనులు చేయలేదు, ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏ పని చేయలేదు అని చెప్పనేదో స్వయంగా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మీరు ఎమ్మెల్యేని తీసుకొని వస్తారు కదా,
మీ ఆయన స్థాయి ఎమ్మెల్యేనే మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం. మీరు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రండి. మేము ఖచ్చితంగా వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యే తోటి మేము కూడా ఉంటాము. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయితో మాట్లాడిపిద్దాం. ఏం చేసిండో ఎక్కడ చేసిండో చూపించమని తెలియదని చెప్పి మేము అందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరం కూడా అడగడం జరుగుతుంది. ఇలా ప్రజలందరూ కూడా మీరు అందరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించండి. మీ దమ్మెంతో చూపిస్తామని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇలా ఒక్కసారి రాజీనామా చేయమని చెప్పండి. ఒక్కసారి రాజీనామా చేసి ఇలా ప్రజాక్షేత్రం రమ్మని చెప్పండి. ఇదే 2010లో నల్లాల వదలు రాజీనామా చేసి గెలిచిండు కదా, ఆ దమ్ముతోటే ఇవాళ ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కదా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉన్నారు కదా, ఇవాళ ఆయనను కూడా రాజీనామా చేసి రమ్మని చెప్పండి, గెలుమని చెప్పండి. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది ఆయన గెలిచి ఏం చేసిండు అనేది ఇవాళ అడుగుతుంటే ఇలా మీకు అంత రేషం వస్తుంది కదా. ఇలా ఒక్కసారి వచ్చి ఇవాళ రాజీనామా చేసి రమ్మని ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పండి. ఇలా దీన్ని ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ తీసుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇలా ఛాలెంజ్గా మిమ్మల్ని కోరడం జరుగుతుంది, మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ వాస్తవాలని చెప్పని అని నిరూపించాలనుకుంటే మీరు చర్చగానే రావాలి, లేదా ఆయనతోటి ముందుగా రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లకైనా తీసుకురావాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ना फोन वर